ఈ దినాన ఆరాధనకు సహాయకరంగా 130వ కీర్తన మనం చదివాము. దీన్ని మరి యాత్రా కీర్తన అని అన్నాడు ఇక్కడ 130వ కీర్తనలో. అయితే ఇది ప్రాయశ్చిత్తానికి సంబంధించిన కీర్తన అని కూడా మనం చూస్తాం. ప్రాయశ్చిత్తానికి సంబంధించిన కీర్తన. ఇలాంటి కీర్తనలు ఏమేమి ఉన్నాయి అని అంటే 6వ కీర్తన ప్రాయశ్చిత్తానికి సంబంధించిన కీర్తన, 6వ కీర్తన ఒకటి ఉన్నది. ఈ 6వ కీర్తన కూడా ప్రాయశ్చిత్తానికి మరి సంబంధించినటువంటి కీర్తన. తర్వాత 32వ కీర్తన, అది కూడా ప్రాయశ్చిత్తానికి సంబంధించిన కీర్తన. 32వ కీర్తన మనకు బాగా పరిచయమైనటువంటి మాటలు అందులో ఉంటాయి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. కనుక ఎవరైతే తమ పాపాలను ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెడతారో వారు ఆత్మలో కపటం లేని వారిగా ఉంటారు. ఎవరైతే తమ అపరాధాలని కప్పుకుంటారో వారు కపటంగా ప్రవర్తిస్తారు. ఇంకంతే. అక్కడ 32వ కీర్తనలో మనం చూసేది, ఒప్పుకొని విడిచిపెట్టిన వారేమో యథార్థంగా ఉంటారు, ఒప్పుకొనని వారు కప్పుకునేవారు వారు కపటంగా ఉంటారు. కాబట్టి మనం 32వ కీర్తన ప్రాయశ్చిత్తానికి సంబంధించిన కీర్తనగా అది కూడా చూస్తా ఉన్నాం. తర్వాత 38వ కీర్తన, అది కూడా ప్రాయశ్చిత్తానికి సంబంధించింది. ఇకపోతే 51, అది మనకు బాగా తెలుసు. 51వ కీర్తనలో మరి భక్తుడైన దావీదు హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము, మరి హిస్సోపుతో కడుగుము అని ప్రార్థించడం మనం చూస్తాం. మనుషుల ముందు మనం అలా చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా కన్నీటితో మన అపరాధముల కొరకై చేసే ప్రార్థన 51వ కీర్తన మనకు నేర్పుతా ఉంది. కనుక అందులో మరి దేవుడు అంతరంగాన్ని చూసినప్పుడు ఆయనకి ఎలా ఇష్టంగా ఉండాలో మనం చూస్తా ఉన్నాం. తర్వాత 102వ కీర్తన ప్రాయశ్చిత్త కీర్తన, 143వ కీర్తన, ఇవన్నీ కూడా ప్రాయశ్చిత్తానికి సంబంధించిన కీర్తనలు. కనుక ఈ ప్రాయశ్చిత్త కీర్తనలు అందులో యాత్ర కీర్తనలని కూడా కొన్ని పిలువబడ్డం మనం గమనిస్తూ ఉన్నాం. ఇందులో 8 చరణాలు ఉన్నాయి. 4 భాగాలుగా ఈ కీర్తన మనం ధ్యానం చేయొచ్చు. మొదటి 2 చరణాలు అగాధ స్థలముల్లో నుండి మరి భక్తుడు దేవునికి మొరపెట్టడం మనం చూస్తాం, మొదటి 2 చరణాలు. తర్వాత 3, 4 చరణాల్లో దేవుని యొక్క గొప్ప క్షమాపణ అందులో మనం చూస్తాం, దేవుని గొప్ప క్షమాపణ. తర్వాత 5, 6 చరణాల్లో నిరీక్షణతో కనిపెట్టుకోవడం మనం చూస్తాం. 7, 8 చరణాల్లో నిరీక్షణతో కనిపెట్టుకోమని ఇశ్రాయేలు ప్రజలతో భక్తుడు చెప్పడం మనం చూస్తాం. కనుక మీరు కూడా ఇలా కనిపెట్టుకోండి అని ఇతరులు కూడా చెప్పడం మనం చూస్తాం. అంటే ఇతరులకు చెప్పక మునుపు తాను చేసి తాను కనిపెట్టుకొని ఇతరులకు చెప్పడం కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక బైబిల్లో ఒక మాట ఉంది, మరి ఈ ఆజ్ఞల్లో ఒకటైనను మీరి అలాగు చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో అత్యంత అల్పుడు అనబడును అని కూడా చెప్పాడు. కనుక ఇతరులకి చెప్పక మునుపు అతడు చేసిన వాడిగా, నిరీక్షణతో కనిపెట్టుకున్న వాడిగా మనము దావీదుని మనం చూస్తూ ఉన్నాం. కనుక దావీదు నిరీక్షణతో కనిపెట్టుకున్నాడు, మీరు నిరీక్షణతో కనిపెట్టుకోండి అని ఇతరులకి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ భాగంలో 4 విషయాలు మనం మరి 130 కీర్తనలో మనం చూస్తాం. మొదటి 2 చరణాలని అగాధ స్థలముల్లో ఉండి మొరపెట్టడం అని అన్నాం. అగాధ స్థలముల్లో ఉండి మొరపెట్టడం అని అంటే అది అక్షరార్థంగా కాదు, ఆత్మీయార్థంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందులో 2 విషయాలు ఆధారపడి ఉన్నాయి. ఒకటి, మరి తన ఆధ్యాత్మికంగా పడిపోయిన స్థితిలో, అగాధంలో పడిన స్థితిలో ఉన్నాడు. కనుక దావీదు ఆధ్యాత్మిక జీవితంలో అగాధంలో పడిపోయినట్టుగా ఉన్నాడు. రెండవది, ఆ ఆధ్యాత్మిక పతనం తర్వాత శారీరకమైన బలహీనతలు కూడా ఎదుర్కొన్నాడు అతడు. శారీరకమైన బలహీనతలు. దావీదుకి అనారోగ్యం ఎప్పుడొచ్చిందో మనకి సమూయేలు గ్రంథంలో కానీ రాజుల గ్రంథంలో కానీ రాయలేదు. కానీ కీర్తనలు చదువుతుంటున్నప్పుడు దావీదు అనారోగ్యం పాలైపోయిన తర్వాత కొంతమంది అనుకున్నారంట, ఇక అతడు మంచం మీద నుండి తిరిగి లేవడు అనుకున్నారంట. కానీ నీవే దయగలిగి నన్ను బ్రతికించావని దావీదు కీర్తనలో రాశాడు. అయితే అనారోగ్యం ఎప్పుడు ఏర్పడింది అంటే, ఎప్పుడైతే అపరాధాల్లో పడి దాన్ని ఒప్పుకోకుండా చాలా కాలం దాన్ని కొనసాగిస్తూ వచ్చాడో, అంటే అపరాధములోనే ఉంటూ వచ్చాడో, ఆ తర్వాత ఒప్పుకున్నాడు కానీ దాని యొక్క ప్రతిఫలాన్ని మాత్రం అనుభవించాడు. బత్షెబతో పాపం చేశాక ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఊరియాని ఇంటికి వెళ్ళి పడుకోమని చెప్పాడు. నీ ఇంటికి వెళ్ళిపో, విశ్రాంతి తీసుకో,
భోజనం చేయి, తర్వాత నువ్వు వెళ్దువుగానే యుద్ధ భూమిలోనికి అన్నాడు. కానీ ఊరియా వెళ్ళలేదు. ఆయన రాజా మందిరానికి ఎదురుగానే ఉండిపోయాడు దగ్గరలోనే. అప్పుడు దావీదు లేచాడు, చూశాడు అతడి ఇంటికి వెళ్ళలేదు అని. మరి అతనికి కావలసిందంతా భోజనం కానీ అన్నీ సమకూర్చాడు దావీదు. అంతా తిని సంతోషించాక అతని చేతికి ఒక ఉత్తరాన్ని ఇచ్చి నువ్వు వెళ్ళు, యుద్ధంలోనికి వెళ్ళిపోమని చెప్పాడు. ఆ యుద్ధంలో మరి ఉత్తరంలో ఏముంది అని అంటే, సైన్యాధిపతికి రాశాడు, ఊరియాని యుద్ధం ఎక్కడ ముమ్మరంగా జరుగుతుందో అక్కడ నిలవబెట్టు అని అన్నాడు. అంటే మొదటిదేమో ఇంటికి వెళ్ళమన్నాడు, అది కుదరలేదు. రెండవది ఇక ఇతన్ని లేకుండా చేయాలనుకున్నాడు కనుక ఆ యుద్ధంలో మరి ముమ్మరంగా యుద్ధం జరిగే చోట నిలవబెట్టమని ఉత్తరం రాసి పంపించాడు. అతని మరణ శాసనం అతని చేతికే ఇచ్చి పంపించాడు ఊరియాకి. కనుక ఊరియా నిర్దోషి, తెలియదు ఇవన్నీ కూడా. అతనికి రాజభక్తి ఎక్కువ, దేశభక్తి ఎక్కువ. ఆ ఉద్దేశంతోనే అతడు ఇంటికి కూడా వెళ్లకుండా మరి తాను అక్కడ ఉండడం, యుద్ధంలోనికి మరలా వెళ్ళడం జరిగింది. కనుక అతన్ని నిలవబెట్టారు యుద్ధ భూమిలో, ముమ్మరంగా యుద్ధం జరిగే చోట. అతనికి కొన్ని ఆయుధాలు తగిలినాయి, తర్వాత కుప్పకూలిపోయి చనిపోయాడు దావీదు అనుకున్నట్టుగానే. కనుక ఇవన్నీ దావీదు పడిపోయిన తర్వాత దావీదు చేసిన పనులు ఇవన్నీ కూడా. అంటే ఒక వ్యక్తి కొంచెం పాపంలో పడ్డాడు అని అంటే ఆ తర్వాత వాటిని కప్పిపెట్టుకోవడానికి ఏ తప్పైనా చేస్తాడు అనడానికి అదొక ఉదాహరణ. ఒక ఆయన అన్నాడు, ఒకసారి కనుక మన బట్టలకు కొంచెం మురికైంది అని అంటే ఎక్కడ కూర్చోడానికైనా మనం వెనకాడం అన్నాడు అన్నమాట. ఒకసారి మన బట్టలకు మురికైంది అనుకోండి, మనం ఎక్కడ కూర్చోడానికైనా వెనకాడం. మన బట్టలకు మురికి కాలేదనుకోండి, కూర్చునేటప్పుడు చూసుకుంటాం. కొంతమందిని చూస్తాం, రాగానే కుర్చీ చూసుకొని చక్కగా శుభ్రంగా లేదు అనుకుంటే దాన్ని ఒకసారి తుడిచి కూర్చుంటారు. ఎందుకంటే మన బట్టలు శుభ్రంగా ఉన్నాయి కాబట్టి బట్టలకు మురికి కాకుండా ఉండడానికి, శుభ్రంగా ఉండడానికి చూస్తాం. అదే ఒకసారి బట్టలకు మురికైంది అనుకోండి, మనం ఎక్కడ కూర్చోవడానికైనా మనం వెనకాడం. దావీదు జీవితం అలాగనే. ఒకసారి పాపంలో పడిపోయాడు, దాన్ని ఒప్పుకోలేదు, దాన్ని కప్పెట్టుకోవడానికి ఏ తప్పును చేయడానికైనా అతడు సిద్ధపడ్డాడు. ఊరియాని చంపించడానికి యుద్ధభూమిలో ముందు నిలవబెట్టడం జరిగింది. దాని తర్వాత ఊరియా చనిపోయాక బత్షెబాను తన భార్యగా మరి చేసుకోవటం కూడా జరిగింది. ఇదంతా అయ్యాక నాతాను వెళ్ళాడు. నాతాను వెళ్ళి దావీదుతో మాట్లాడుతూ ఉపమానం చెప్పి దావీదిని హెచ్చరించాడు కదా, ఆ మనుషుడవు నీవే అన్నాడు అని దావీదికి కఠినమైన ఆజ్ఞ ఒకటి ఇచ్చాడు. అది మనం సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయములో చూడగలం. 12వ అధ్యాయము నేను చదువుతాను, గమనించండి. 7వ వచనము నుండి, నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కవిగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకొని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఎగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య ఎగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చున్నదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగించెదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీలందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దానిని చేయింతునని అనేను. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. కనుక దేవుడు బహిరంగంగా దేవుని దూషించడం, దాని కొరకై దావీదు చేసిన తప్పు అంటే ఇతరులకు తెలియదు అనుకున్నాడు. నిదానంగా తెలిసిపోయింది కదా అందరికీ ఆ విషయం అంతా కూడా. బత్షెబాతో దావీదు చేసిన తప్పు, ఊరియాని చంపించిన విషయము, ఇవన్నీ కూడా నీవు నన్ను దూషించున్నట్లుగా ఇలాగూ చేసావు కాబట్టి ఇలాగూ జరుగుతుందని దేవుడు చెప్పాడు. ఇలాంటి అగాధంలో పడిపోయాడు దావీదు. తర్వాత దావీదు అనారోగ్యం పాలైపోయాడు, మరణానికి చేరువైపోయాడు. ఈ పరిస్థితుల్లో ఉండగా
ఆయన 130వ కీర్తన దేవునికి మొరపెడుతూ చేసినటువంటి ప్రార్థన మనం చూస్తాం. ఆయన అన్నాడు కదా, యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. కనుక దావీదు నాతాను దగ్గర నేను పాపం చేశాను అని ఒప్పుకోవడమే కాదు, ఆయన అనేక దినాలు రోధించి ప్రార్థించి కన్నీరు విడిచి ఆయన ఒక మాట అంటాడు కదా, నా కన్నీళ్ల చేత నా పరుపు కొట్టుకొని పోతుందని ఆ పదాలు వాడాడు అలంకారికంగా. అంటే ఆయన ఎంత ఏడ్చి దినాలు తరబడి ఏడ్చి ప్రార్థన చేశాడో మనం ఎరుగుదాం. కనుక ఏదో ఒక మాట అనగానే అయిపోయిందని దావీదు అనుకోలేదు నాతాను దగ్గర. దాని పాపం యొక్క తీవ్రత ఎంత భయంకరమైందో దావీదు గమనించాడు. కనుకనే ఆ తర్వాత అనేక దినాలు ఆయన మొరపెట్టడం జరిగింది. అందులో భాగంగా 130వ కీర్తన కూడా ఆయన దేవునికి మొరపెడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు దావీదు అన్నాడు 3వ చరణంలో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు అన్నాడు. అంటే నేను చేసింది కరెక్టే, వాళ్ళకంటే నేను పర్లేదు, వీళ్ళకంటే నేను పర్వాలేదు, నాకంటే కూడా ఇంకా భయంకరంగా జీవించే వాళ్ళు ఉన్నారు అనుకొని సమర్థించుకోలేదు దావీదు. కనుక దావీదు సమర్థించుకోవాలా. లేకపోతే ఇంకొకటి, చిన్నప్పటి నుండి నేను ఎంతో బాగున్నాను, ఈ ఒక్క తప్పే కదా నేను చేసింది, కనుక ఎన్నో తప్పులు క్షమించగలిగిన దేవుడు ఈ ఒక్క తప్పు కూడా దేవుడు క్షమించడా, అలా కూడా సమర్థించుకోలేదు. కనుక దావీదు నాలో తప్పులున్నాయని ఒప్పుకోవడమే కాదు, నీవు దోషములను కనిపెట్టి చూస్తే నేను కూడా ఎవ్వరు కూడా నీ దగ్గర నిలవలేరు అని చెప్పడంలో తన దోషాలు ఎంతగా అతడు ఒప్పుకున్నాడో మనకు అర్థమవుతుంది. తర్వాత 4వ చరణంకి వచ్చేసరికి, అయినను జనులను ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అని అన్నాడు. కనుక ఇప్పటివరకు దావీదుని గురించి చూసాము, దావీదు ఎంత పశ్చాత్తాపడ్డాడో చూసాము, ఎంత ఆయన దేవుని దగ్గర తగ్గించుకున్నాడో మనం గమనించాము. ఇప్పుడు దేవుని వైపు నుండి చూస్తూ ఉంటే దేవుడు క్షమాపణ కలిగిన దేవుడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుడు క్షమాపణ కలిగిన దేవుడు, ఆయన క్షమా హృదయము కలిగిన వాడు గనుకనే మనం అందరం క్షమించబడ్డాం. మన అపరాధాలు క్షమించబడ్డాయి, మన దోషాలు క్షమించబడ్డాయి. మనం ఈరోజు క్షమించబడి ఆయన సన్నిధానంలో నిలవగలిగాము అని అంటే ఆయన దగ్గర క్షమాపణ దొరికింది కనుకొని. కనుక బైబిల్లో మన కొలసీ పత్రిక ధ్యానం చేస్తూ అందులో విశ్వాసుల దేవుని పిల్లలను 3 పదాలు పలికారు అని మనం జ్ఞాపం చేసుకున్నాం. దేవుని బిడ్డల్ని అందులో ఏమన్నారు అనంటే, విశ్వాసులు అనే పదాన్ని వాడాడు, విశ్వసించిన వారు అని. తర్వాత పరిశుద్ధులు అనే పదాన్ని వాడారు, తర్వాత సహోదరులు అనే పదాన్ని వాడారు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం. పరిశుద్ధులు అనే మాట మనం చూస్తాం. పరిశుద్ధులు కానీ ఎవరు పరిశుద్ధులు? ఎవరైతే తమ అపరాధములు దేవుని దగ్గర ఒప్పుకొని కన్నీటితో ఒప్పుకొని క్షమాపణ పొందామన్న నిశ్చయితను కలిగి ఉన్నారో వారు పరిశుద్ధులు. ఈ దినాన మనం ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడ్డాము గనుకనే ఆయన దగ్గర మనము చేరి ఆయన ఆరాధించడానికి, ఆయన సన్నిధానానికి మనం రాగలిగాం. కాబట్టి ఆయన దగ్గర క్షమాపణ ఉన్నది అనేది మనకు ధైర్యాన్ని కలిగిస్తూ ఉంది. తర్వాత 5, 6 చరణాల్లో నిరీక్షణతో కనిపెట్టుకోవడం అనేది కూడా ఉంది కదా. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని అన్నాడు. ఎలా కనిపెట్టుకున్నాడు? కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా కనిపెట్టుకున్నాం. ఈ నిరీక్షణ మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి, ప్రభువు మీద మనకున్న నిరీక్షణ. కనుక కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్టు నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు గనక, ప్రభు రాబోతున్నాడు గనక ఆ నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉండాలి. మాత్రమే కాదు, దాని క్రింద ఏమన్నాడంటే మీరు కూడా అలాగని కనిపెట్టుకోండి అని అన్నాడు. ఆశ పెట్టుకొనుము అనే మాటలు వాడుతూ వచ్చాడు. కాబట్టి ఈ కీర్తనలో దేవుని మీద ఆశ పెట్టుకోవడం, దేవుని దగ్గర క్షమాపణ దొరకడం, దేవుడు మనల్ని క్షమించేవాడు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనల్ని క్షమించాడు గనుకనే ఆయన దగ్గరకు రాగలిగాం. కాబట్టి క్షమించబడిన మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన కృతజ్ఞతలు చెల్లించడం. బైబిల్ గ్రంథంలో మరి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, ఆ 24 పెద్దలు వారి సింహాసనములు, వారి యొక్క కిరీటములు సింహాసనాసీనుడైన వారి ఎదుట పెట్టి నీవు సమస్తమును సృష్టించితివి అని ఆయన స్తుతించారు. మరి మిగతా పరిశుద్ధులు నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు అని ఆయన గణపరిచారు. కాబట్టి మనం ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది సమయం మనం ప్రభుని స్తుతిద్దాము.